ఇప్పుడు మనం పాలకొల్లు టిట్కో హౌసెస్లో ఉన్నామండి. ఈరోజు సాక్షి పత్రిక అబద్ధాల పత్రికలో మరి అవాకులు చవాకులు రాయడం జరిగింది. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం హయాంలో కాలువకి అడ్డమేసి మరి వేలాది లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క ల్యాండ్ అంతా ఫిల్లింగ్ చేసి ఇక్కడ ఈ భవనాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఆ రోజునే 2000 సుమారు హౌసెస్ని కంప్లీట్ చేయటం, అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆపడం జరిగితే, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ఇల్లు అయితే పూర్తి చేశారో ఆ ఇల్లుకి తమ సొంత రంగులు ఎదురుగుండా కనిపిస్తున్నాయి ఆ రంగులు వేసుకుని మళ్ళీ ఆ ఇల్లుని వాళ్ళు దిగిపోయే ముందు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నది ఏంటంటే, మీరు ఇస్తానన్నది ఇంకివ్వలేదని చెప్పేసి మేమే కట్టాం, మేమే ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ టిట్కో ఇల్లు అన్నింటిలో కూడా ప్రజల్ని ప్రవేశపెడతాం. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ జరుగుతున్నాయి, మక్కు పెట్టి మరి బ్రహ్మాండంగా కలర్స్ వేసి ఈ యొక్క టిట్కో ఇళ్ళని తయారు చేస్తూ ఉన్నారు. వీలున్నంత తొందరలోనే ఈ టిట్కో ఇళ్లలో ఎవరైతే పేదవారు ఉన్నారో అందరినీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మీరు లేనిపోయినటువంటి అబద్ధాలు, లేనిపోయినటువంటి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి మీ చేతగాంతనాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తట్టడం మట్టేలేదు, బత్తా సిమెంట్ పెట్టలేదు, చిన్న పని కూడా కంప్లీట్ చేయనటువంటి మీరు టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈ యొక్క టిట్కో ఇళ్ళని ఏమైనా సరే పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని కంకణం కట్టుకున్నటువంటి మన జలవనరుల శాఖ మంత్రి గారి హయాంలోనే ఈ టిట్కో ఇళ్ళదారులందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా ఈ యొక్క టిట్కో ఇళ్లలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో అయితే మాత్రం ఏ రకమైన అనుమానం లేదు. ఎక్కడైనా ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి రాతలు రాయొద్దు. ఇలాంటి రాతలు రాయడం వల్ల మీ పార్టీ, మీ పత్రికే చులకనవుతుంది. ఏమంటే మీరు ఇప్పుడు ఈ టిట్కో ఇళ్ళలోనే ఉంటున్నారా? ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు తెలుగుదేశం హయాంలో పూర్తయిందండి, వైఎస్ఆర్ హయాంలో పూర్తయిందా? తెలుగుదేశం హయాంలో పూర్తయిందండి. మరి తెలుగుదేశం హయాంలో పూర్తయిన దానికి వాళ్ళు రంగులు వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఉంచుతా రంగులతో సరిపెట్టారండి. ఓకే, దేని మీద కూడా మట్టి వెళ్ళదు, గిట్టికేది ఏం వెళ్ళదు, ఆ రంగులతో సరిపెట్టారు. ఇలా కరోనా వచ్చింది, ఆ నెపం దొరికింది, ఇంకా అంతే, అక్కడతో ఆఫ్ చేస్తారండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఏ బ్లాక్లో ఉంటున్నారు? మీరు 53లో ఉంటున్నాం. 53లో మీరు ఉంటున్నారు. మీరు మీ బ్లాకు 2019 ముందే తయారైపోయింది, కానీ ప్రవేశపెట్టడం మాత్రం ప్రభుత్వం దిగిపోయే ముందు మిమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇది పచ్చి నిజం. ప్రభుత్వం మారే ముందు తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి ఈ టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఏదైతే తయారై ఉన్నాయో ఆదరాబాదరాగా వాళ్ళని ప్రవేశపెట్టారని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఇప్పటికైనా నిజాలను గ్రహించి బుద్ధి తెచ్చుకొని తప్పుడు రాతలు, తప్పుడు కోతలు కూయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని హెచ్చరిస్తా ఉన్నాం.